శాసనసభలో తెలంగాణ పదం వాడొద్దన్న స్పీకర్ ప్రణయ్ భాస్కర్ రాజీనామా. ఈ వీడియోలో మనము మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రధాని దేవేగౌడ్ ఉత్తరాఖండ్ ప్రకటన, నిజామాబాద్ అడ్వకేట్ సమావేశం మరియు మల్లేపల్లి రాజ్యం ట్రస్ట్ సభ, వీటన్నిటి గురించి డిస్కషన్ చేస్తున్నాం. మన ప్రస్తుత టాపిక్ ప్రణయ్ భాస్కర్ రాజీనామా అన్నమాట. 1994లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు హన్మకొండ శాసనసభ్యుడైన దాస్యం ప్రణయ్ భాస్కర్ మంత్రిగా ఉన్నాడనమాట. 1996లో ఎన్టీ రామారావును గద్దెదించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా ప్రణయ్ భాస్కర్ ఎన్టీ రామారావుతోనే ఉండిపోవడం జరిగిందనమాట. శాసనసభలో తెలంగాణ సమస్యలపై ప్రణయ్ భాస్కర్ మాట్లాడుతూ స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు ఈ సభలో తెలంగాణ అనే పదం వాడొద్దని చెప్పేసి, తెలంగాణ అనే పదం ఉచ్చరించడానికి వీల్లేదని చెప్పేసి ఈ ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతంగా ప్రస్తావించాలని చెప్పేసి ఆక్షేపించడం జరుగుతుంది. తెలంగాణ గడ్డపై పుట్టి తెలంగాణ గురించి మాట్లాడొద్దనే హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి ఇలాంటి సభలో ఉండకూడదని ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. ఈ సభలో ఉండడం వల్ల సమయం వృధా అని చెప్పేసి ప్రణయ్ భాస్కర్ తన శాసనసభ్యత్వానికి అక్కడికే రాజీనామా చేయడం జరుగుతుంది. తర్వాత కొద్ది రోజులకి ఆవేశం తగదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి మేధావులు, తన సహచరులు, నియోజకవర్గం పెద్దలందరూ కూడా నచ్చ చెప్పడంతో తన రాజీనామాని ఉపసంహరించుకోవడం జరుగుతుంది. కొద్ది రోజులకి అనారోగ్యంతో ప్రణయ్ భాస్కర్ చిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులో చనిపోవడం జరుగుతుంది అనమాట. ఆయన మరణంతో ఒక గొప్ప తెలంగాణ వాదిని ప్రజలు కోల్పోయారని చెప్పేసి ప్రస్తుత శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ అన్నయ్య ఈ ప్రణయ్ భాస్కర్ అనమాట. ప్రణయ్ భాస్కర్ ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఆ రోజుల్లో పొద్దు గొడవకు ముందే బూటకపు ఎన్కౌంటర్లు, తమ పిల్లలను చంపారనో లేకపోతే రాత్రి పోలీసులు వచ్చి తమ పిల్లలను పట్టకపోయారని చెప్పేసి ప్రణయ్ భాస్కర్ దగ్గరకు వచ్చి ప్రజలు తమ గోడును వెళ్ళబోసుకునే వాళ్ళనమాట. వారి విడుదల కోసమో లేకపోతే శవాలను తల్లిదండ్రులకు అప్పగించాలనో ప్రతిరోజు పొద్దున్నే ప్రణయ్ భాస్కర్ దగ్గరకు వరంగల్ ఎస్పీనో లేదా క్రిమినల్ లాయర్నో లేదా కలవడమో లేకపోతే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి లేదా ఎంజీఎంఎం హాస్పిటల్కు మార్చుడికి ప్రణయ్ భాస్కర్ తీసుకోవడం దినచర్యగా మారిందనమాట. ఈ విధంగా చంద్రబాబు పాలనలో వరంగల్ హంటర్ రోడ్డు ఎన్కౌంటర్ రోడ్డుగా పద్మాక్షమ్మ గుట్ట నక్సలైట్ శవాల గుట్టగా మారిపోయిందని చెప్పేసి వాపోవడం జరిగింది.